ప్రణతి అయితే ఇంటికి వస్తూ ఉంటుంది. "అన్నయ్య, నాన్న అందరూ రండి, ప్రణతి చెల్లి వచ్చింది రండి" అని చెప్పేసి అనేసరికి అక్షయ్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. అందరూ వచ్చేసరికి ప్రణతిని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రణతితో పాటు పోలీసులను చూసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ అందరూ అయితే అలా చూసేసరికి "నాన్న చెల్లొచ్చింది" అని చెప్తూ ఉంటారు. ప్రణతి అసలు ఎందుకమ్మా ఇలా చేశావని చెప్పేసైతే కమలైతే ప్రణతిని అంటూ ఉంటాడు. శ్రీకర్ అయితే అసలు పోలీస్‌తో వచ్చావేంటి ప్రణతి అనైతే అంటూ ఉంటాడు శ్రీకర్. ఇక ఆళ్ళందరూ కలిసైతే ప్రణతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా చూస్తున్న ప్రణతి వైపైతే అక్షయ్ చూస్తే ఇలా అడుగుతూ ఉంటాడు. అసలు ఇది చేసిన ఘనకార్యం చాలదని ఇప్పుడు పోలీసులతో వచ్చి గొడవ చేయడానికి వచ్చావా? పెద్ద రాద్ధాంతం చేయడానికి వచ్చావా? అని అక్షయ్ అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు ఏం చేద్దామని వచ్చావని చెప్పేసి గట్టిగా అక్షయ్ అడిగేసరికి అక్షయ్ కాసేత రాజేంద్ర ప్రసాద్ అలా చూస్తూ ఉంటాడు. కమల్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. "అది కాదు బావగారు, ఆ ప్రణతిని రావడానికి నేనే అలా చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ప్రణతి ఇలా చేస్తూనే వస్తుందని తెలిసి మామయ్య గారికి, అత్తయ్య గారికి మాటిచ్చాను. ప్రణతిని ఎలా అయినా తీసుకొస్తాను అని చెప్పేసి. అందుకే ఇలా చేశాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లెయింట్ చేసి ప్రణతిని వచ్చేలా చేసింది నేనే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇలా చేస్తేనే ప్రణతి ఇంటికి వస్తుందని ఇంకేం మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసైతే పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఎవరు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పల్లవి చేసిన దీనికి కోప్పడాలో, ప్రణతి వచ్చిన దీనికి ఆనందపడాలో తెలియక అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఇక పార్వతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి చేసిన పనికి. ఇక ప్రణతి వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి అని చెప్పేసైతే సీరియస్‌గా రాజేంద్ర ప్రసాద్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక అందరూ అలా చూసేసరికి ఆహ్, ప్రణతి అయితే ఇక "నేను వచ్చేసాను కదా! మీరిక వెళ్ళండి. మీరు చెప్పినట్లుగా నేను ఇక్కడికి వచ్చాను కదా! మీ డ్యూటీ అయిపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని చెప్పేసైతే పోలీసులతో అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే పోలీసులైతే సరే అని చెప్పేసైతే పల్లవికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అలా వెళ్ళిపోయి పోలీసులైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రణతి అయితే అందరి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రణతిని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు.